గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. డిగ్రీ ఫస్ట్ ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదా, ఈ రోజు రిజల్ట్స్ వస్తుంది. మీకు చాలా డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. సో వీడియోకి సంబంధించి దోస్తుకు సంబంధించి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ అలాట్మెంట్ ఈరోజు ఇస్తా అన్నారు. ఎప్పుడు ఇస్తారు అనేది నేను ఆల్రెడీ దోస్తు హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసి మాట్లాడినా. మీకు కావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఆ రికార్డు కూడా పెడతా. నేను కాల్ మాట్లాడింది ఈవినింగ్ 7 తర్వాత మనకి అలాట్మెంట్ అనేది వస్తుంది. సో మీకు ఫోన్లకు మెసేజ్లు వస్తాయి. దోస్త్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ దగ్గర లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. అంటే దోస్త్ ఐడి కానీ పిన్ కానీ ఎంటర్ చేసి ఆ ఓటీపీలు ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి చూస్తే మీకు ఎక్కడ వచ్చింది కాలేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో అందులో చూసుకోవాలి. సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది ఈవినింగ్ 7 తర్వాత వస్తుంది. అలాట్మెంట్ ఎప్పుడు అన్న క్వశ్చన్కి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఫస్ట్ పేజ్లో సీటు నచ్చకపోతే సెకండ్ పేజ్ ట్రై చేస్తా అనుకుంటే మీరు కాలేజీలో పోయి టీసీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు అసలు కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మీకు వచ్చిన సీట్ని, ఆన్లైన్లో మీకు అలాట్ అయిన సీట్ ఉంటుంది కదా, ఆ సీట్ని ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అంటే అక్కడ మీకు లాగిన్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీ సీట్ అనేది ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. మీరు పోయి టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నచ్చితే ఫస్ట్ పేజ్లో సీట్ నచ్చితే పోయి టీసీ ఇచ్చి జాయిన్ గారి ఏం కాదు. దానికి సంబంధించిన డేట్లు జూన్ 6 వరకు ఉంది. సో జూన్ 6 లోపు ఎప్పుడు పోయి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, తర్వాత పోయి కాలేజీలో టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. ఒకవేళ ఫస్ట్ పేజ్లో సీటు నచ్చి నాకు ఇది కావాలి అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఫస్ట్ పేజ్లో సీట్ నచ్చలేదు సెకండ్ పేజ్ ట్రై చేస్తా అనుకుంటే సేమ్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. నువ్వు మళ్ళీ సెకండ్ పేజ్ పెట్టుకుంటా అనుకుంటున్నావు కాబట్టి టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ సీట్ అట్నే హోల్డ్లు ఉంటుంది, అది ఎటు పోదు. డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు జూన్ 9 వరకు ఉంటాయి. మే 30 నుంచి జూన్ 9 వరకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ జరుగుతాయి. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో సీట్ వస్తే ఈ ఫస్ట్ పేజ్ సీట్ పోతుంది. సెకండ్ పేజ్లో వచ్చిన దాంట్లో పోయి జాయిన్ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్లో మీకు సీటు రాకపోయింది అనుకో, అప్పుడు ఫస్ట్ పేజ్లో మీరు ఆల్రెడీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేశారు కాబట్టి సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది. అండ్ అప్పుడు పోయి ఫస్ట్ పేజ్లో సీట్లో పోయి జాయిన్ కావచ్చు సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత. క్లారిటీ వచ్చింది కదా? ఏం లేదు, ఫస్ట్ పేజ్లో సీట్ నచ్చితే పోయి జాయిన్గా జూన్ 6 లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి పోయి టీసీలు తీసుకొని జాయిన్గా. ఓ టీసీ ఒకటి ఒరిజినల్, స్టడీ సర్టిఫికేట్ ఒకటి ఒరిజినల్, మిగిలిన అన్ని జిరాక్స్లే. క్యాస్ట్ ఇన్కమ్, 10th ఇంటర్ మెమోలు, ఆధార్ కార్డు, సో దానికి సంబంధించినవి. ఓకేనా? నీకు ఒకవేళ సీట్ నచ్చలేదు, సీట్ నచ్చకపోతే ఏం చేస్తావు? ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయి. సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆ సీటు హోల్డ్ ఉంటుంది. హోల్డ్ అంటే అది ఎటు పోదు, అట్నే ఉంటుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఏ టీసీ ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సెకండ్ పేజ్ పెట్టుకో. సెకండ్ పేజ్లో సీట్ వచ్చిందంటే వచ్చిన దానిలో జాయిన్గా. సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో సీటు అట్నే ఉంటుంది. నువ్వు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసినావు కాబట్టి అది అట్నే ఉంటుంది. అప్పుడు పోయి అలా జాయిన్ కావచ్చు. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన డౌట్స్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది డౌట్స్ ఏం అడుగుతున్నారు, ఒకవేళ ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీటు వచ్చినా రాకపోయినా సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా డబ్బులు కట్టి అంటే మళ్ళీ ఉండదు. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో డబ్బులు కట్టినావు 200, ఇప్పుడు సెకండ్ పేజ్లో 400 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కొత్త వాళ్ళు. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో 200 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చినా సెకండ్ పేజ్లో మళ్ళీ ట్రై చేస్తా అనుకుంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లాగిన్. ఒకవేళ ఫస్ట్ పేజ్లో రాలేదనుకో, సీటు నీకు తక్కువ మార్కులు వచ్చినాయి, నువ్వు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మంచి కాలేజీలలో సీట్ రాలేదు, సీటే అలర్ట్ కాపోయింది అనుకో, డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉండదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్సే. ఓకేనా? కొత్త వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు. ఓకే, అప్పుడు 200 ఉంది రిజిస్ట్రేషన్ ఫీజు. సెకండ్ పేజ్ థర్డ్ పేజ్కి 400 ఉంటుంది. 400 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో డాటా ఏంటంటే మొత్తం 89,572 మంది మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దోస్తు జస్ట్ 62,213 మంది మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు పెట్టుకోలేరు రిజిస్ట్రేషన్ చేసుకొని? దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఎందుకు పెట్టుకోలేరు మీరు? దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 89,000 మంది ఉంటే దోస్తు ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు 62,000 మంది. ఎందుకు ఇంతమంది పెట్టుకోలేరు? ఆల్మోస్ట్ 25,000 మంది అసలు వెబ్ ఆప్షన్సే పెట్టుకోలేరు రిజిస్ట్రేషన్ చేసుకొని. ఓకేనా? సో అది నెక్స్ట్ మనకి ఇప్పుడు జూన్ 6 లోపు ఫస్ట్ పేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ ఉంటుంది, చేసుకోవాలి. సెకండ్ పేజ్ పెట్టుకుంటా అంటే టీసీ ఇవ్వకు, కాలేజీలో ఎడువకు, సెకండ్ పేజ్ డైరెక్ట్ పెట్టుకో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి. లేదు నాకు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది నచ్చింది అంటే జూన్ 6 లోపే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి టీసీ తీసుకుపోయి జాయిన్గా. ఇక ఏం కాదు, ఇక సెకండ్ పేజ్ నీకు అవసరం లేదు, ఫస్ట్ పేజ్ సీట్ కావాలనుకుంటే డైరెక్ట్ టీసీ ఇచ్చి జాయిన్ కావచ్చు. సో ఇది అన్నట్టు. ఒకవేళ సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటా కొత్త వాళ్ళు ఫస్ట్ పేజ్లో వేసుకోవాలి అనుకుంటే 30 మే నుంచి జూన్ 8 వరకు రిజిస్ట్రేషన్ ఉంది.
సేమ్ 30 మే నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి సెకండ్ పేజ్కి సంబంధించింది. పోయినసారి ఎక్కువ మంది చేసుకున్నారు, 1,05,000 మంది పోయినసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫస్ట్ పేజ్లో. 81,000 మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. బట్ ఈసారి తగ్గింది, ఎందుకంటే డిగ్రీలు ఈ బీఏ బీకామ్ బీఎస్సీలు మరి చేస్తలేరేమో, వేరే ఏమన్నా వేరే కోర్సెస్ చేస్తున్నారేమో. పోయినసారి 1,00,000 మంది చేసుకుంటే ఈసారి 89,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెబ్ ఆప్షన్స్ పోయినసారి 81,000 మంది పెడితే ఫస్ట్ ప్లేస్లో ఈసారి 62,000 మంది పెట్టిరు. ఈ డాటా అనేది కొంచెం చూసిన నేను. సో దీనికి సంబంధించింది. సో అంతే, ఇక చెప్పాల్సింది ఫస్ట్ పేజ్కి సంబంధించింది ఇది మీకు. ఓకేనా, మీకు ఎస్పెషల్గా మీకు చెప్తున్నా, అలాట్మెంట్ అయిన తర్వాత కొంతమందికి సీట్లు అలాట్ కావు. యువర్ సీట్ ఈస్ నాట్ అలాట్ అని పడుతుంది, ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చితే సీట్ అలాట్ కాదు. ఓకేనా, డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకో. ఒక్కవేళ ఇఫ్ ఇన్ కేస్ సీట్ అలాట్ అయితే నీకు నచ్చితే టీసీ ఇచ్చి జాయిన్ గా జూన్ 6 లోపు, నచ్చకపోతే సెకండ్ పేజ్ ట్రై చేస్తా అనుకుంటే డైరెక్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకో. సెకండ్ పేజ్లో సీట్ వస్తే సెకండ్ పేజ్లో వచ్చిందంటే పోయి జాయిన్గా, సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ వచ్చింది పోయి జాయిన్గా. ఫస్ట్ పేజ్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసినావు కాబట్టి ఆ సీట్ అట్నే ఉంటుంది. ఇది క్లియర్ కదా. అంతే, ఇప్పుడు ఈవినింగ్ 7 తర్వాత అలాట్మెంట్ అనేది అవుతుందంట. అప్పుడు 7 తర్వాత అంటే 7-7:30 వరకు అయితే మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. మీ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తాయి. ఇది క్లియరు. అంతే, అంతకు మించి ఏం లేదు. టీసీ ఒకటి ఒరిజినల్ ఇవ్వాలి, స్టడీ సర్టిఫికేట్ ఒకటి ఒరిజినల్ ఇవ్వాలి ఇంటర్మీడియట్ది. జాయిన్ అయ్యేటప్పుడు రిమైనింగ్ అన్ని జిరాక్స్లే. బట్ ప్రైవేట్ కాలేజీలలో అడుగుతారు, 10th ఇంటర్ మెమోలు కూడా ఒరిజినల్ అడుగుతారు. మ్యాక్సిమం ఇవ్వద్దు, ఎందుకంటే ఇచ్చినా వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇస్తారు. కానీ టీసీ ఒకటి ఇవ్వాలి రూల్స్ ప్రకారం. టీసీ ఉన్న స్టడీ సర్టిఫికేట్ ఒకటి ఒరిజినల్ ఇవ్వాలి. 10th మెమో, ఇంటర్ మెమో, క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ జిరాక్స్లు ఇవ్వాలి. ఓకే, సో ఇది ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ దోస్తుకు సంబంధించింది చెప్పండి. ఈ ఇంటర్మీడియట్ సప్లీ వాళ్ళకి చెప్తున్నా, ఇంటర్మీడియట్ సప్లీ వాళ్ళు సెకండ్ పేజ్ మిస్ అయినా థర్డ్ పేజ్ అనేది ఉంటుంది. ఓకేనా, మీ సప్లీ రిజల్ట్స్ అనేవి రావాలి, సప్లీ ఎగ్జామ్స్ అయిపోవాలి, సప్లీ రిజల్ట్స్ రావాలి. రిజల్ట్స్ వచ్చినాక మీరు పాస్ అవుతారు కదా, టోటల్ మార్క్స్ వస్తాయి కదా పాస్ అయిన తర్వాత. ఆ సప్లీ రిజల్ట్స్ వస్తే మీరు పాస్ అయితే అప్పుడు దోశ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది సెకండ్ పేజ్లో ఛాన్స్ ఉంటుంది. సెకండ్ పేజ్ మిస్ అయితే థర్డ్ పేజ్. సో అంతే, ఇక మీరు సప్లీ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఏం చేసుకోరాదు. లక్కీలీ మనకు 3 పేజెస్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ ఏం అవసరం లేదు. ఓకే, అది ఉంటా మరి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తా. ఇప్పుడు ఆ దోస్తులతో మాట్లాడిన వాయిస్ రికార్డ్ ఏదైతే ఉందో అది ఒకసారి నేను హెల్ప్ లైన్ సెంటర్కి మాట్లాడినా. ఓకేనా దోస్తు టెక్నికల్ సపోర్ట్ చెప్పండి మేడం. ఈరోజు అలాట్మెంట్ ఉంది కదా మేడం దోస్తుది? అవునండి, ఆఫ్టర్ 7 PM రిలీజ్ చేస్తారు. ఎప్పుడు మేడం టైం? 7 తర్వాత వస్తాయండి. ఈవినింగ్ వస్తాయా మేడం? అవునండి. ఇంకొక డౌట్ మేడం, ఇప్పుడు సెకండ్ పేజ్ ట్రై చేసుకోవాలనుకుంటే ఈ ఫస్ట్ పేజ్లో వచ్చిన ఖాళీలో కంపల్సరీ వెళ్ళి జాయిన్ కావాలా, లేదంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి డైరెక్ట్ సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చా? ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సెకండ్ ఫేజ్లో పెట్టుకోవచ్చు అండి. సెకండ్ ఫేజ్లో ఒకవేళ సీట్ అలాట్ అవుతే ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అవ్వకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ అలానే ఉంటుంది. ఓకే, అప్పుడు వెళ్ళి జాయిన్ కావచ్చా మేడం ఫస్ట్ ఫేజ్ దాంట్లో ఒకవేళ రాకపోతే? సెకండ్ ఫేజ్లో రాకపోతే ఫస్ట్ ఫేజ్లో వెళ్ళొచ్చు, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి. కానీ అది ఉండాలి అంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కన్ఫామ్గా ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఒకవేళ ఓకే అనుకుంటే ఇప్పుడే జాయిన్ కావచ్చా మేడం? టీసీ ఇచ్చి ఫస్ట్ ఫేజ్లో సీట్ ఓకే అనుకుంటే కాలేజ్లో రిపోర్టింగ్ ఇవ్వడానికి డేట్ ఉంటుందండి, ఆ డేట్ వెళ్ళి మీరు ఇవ్వచ్చు. అదే మేడం 30 నుంచి నెక్స్ట్ మంత్ 6 వరకు ఉంది, జూన్ 6 వరకు ఇవ్వచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.